హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్లీ మనకి గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ అయితే పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి, బట్ ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మనం లక్కీలీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. డిగ్రీ అంటే బీఏఆ, బీఎస్సీఆ లేదా బీకామా అని చెప్పేసి డౌట్ పడకండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలాంటి ప్రాసెస్ ఏ ఉంటుంది. వన్స్ మీరు అప్లై అయితే చేసి షార్ట్ లిస్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 60 నుంచి 70,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలంటే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉందనిపిస్తే అప్పుడు మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా, నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలి, అప్లై చేయడానికి లింక్స్ కావాలి కదా, వీటి గురించి కూడా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. అదేవిధంగా నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి రావడం అయితే జరిగింది. దీన్నే మనం నిప్మర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారనేది చూస్తే 15th సెప్టెంబర్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అఫీషియల్లీ ఆన్లైన్లో. నోటిఫికేషన్లో అయితే మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ని రిక్రూట్ చేయబోతున్నారని చెప్పారు. అంటే నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుల్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్లో చెప్పుకోవడానికి మనకి అసిస్టెంట్ రిజిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ గ్రేడ్ 2 అని చెప్పేసి ఒక 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఎన్ని పోస్టులు ఈ వీడియోలో మనం తెలుసుకుంటామంటే వీటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటామంటే తెలుసుకోం. ఎందుకంటే ఇందులో ఉన్న అసిస్టెంట్ రిజిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో అందుకోసం ఈ పోస్టుల డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ఈ నోటిఫికేషన్లో ఓన్లీ మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ డీటెయిల్స్ మాత్రమే తెలుసుకోబోతున్నాం. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC నామ్స్ ప్రకారం లెవెల్ 5లో శాలరీ ఉంటుంది. లెవెల్ 5లో శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ మీకు చెప్పాను కదా 60 నుంచి 70,000 అని చెప్పేసి ఆ వివరాలు ఇక్కడ క్లియర్లీ కనబడుతున్నాయి. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అలాగే అప్ టు ఈ జాబ్స్కి 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. వివరాలని చూడండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఉండవా అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటే ఆ వివరాలను కూడా మనం చెక్ చేద్దాం. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని అయితే నెక్స్ట్ మెన్షన్ చేశారు. ఆ వివరాలు ఏంటి అనేది చూస్తే ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం కానీ, నోటిఫికేషన్ అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం కానీ సేమ్ డేట్ అంటే 15th సెప్టెంబరే మనకి ఆన్లైన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే సేమ్ డేట్ నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 31st అక్టోబర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా మనకి అప్లై చేయడానికి టైం అవుతుంది. ఈ లోపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అప్లై చేయడానికి టైం అయితే ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మనకి కొన్ని జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి, కొన్ని జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. కొన్ని జాబ్స్కి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని తర్వాత రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసి హార్డ్ కాపీస్ని సెండ్ చేయాలి. ఈ జాబ్స్కి కూడా సేమ్ అప్లై ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి వివరాలను మెన్షన్ అయితే చేశారు. ఆ విధంగా హార్డ్ కాపీస్ని సెండ్ చేయడానికి November 7th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. డేట్స్ని క్లియర్లీ చూడండి. ఇక ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ లిస్ట్ చేసినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ అయితే ఉందో ఆ పోస్ట్ వివరాలని చెక్ చేయబోతున్నాం. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 2 పోస్టులు ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే అది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రెండో పోస్ట్ని OBC కేటగిరీ వాళ్ళకి అని చెప్పారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి
సింపుల్గా ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారు. దీని అర్థం ఏంటంటే మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ ఇలా ఏ డిగ్రీ నుంచి అయినా సరే పాస్ అయి ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. యూనివర్సిటీ అంటే ఓన్లీ యూనివర్సిటీ డిగ్రీ వల్ల అప్లై చేయాలా, కాలేజీ వల్ల అప్లై చేయకూడదని చెప్పి అనొద్దు. మీరు ఏ కాలేజీలో చదివినా సరే అది ఒక యూనివర్సిటీ అండర్టేకింగ్లో అయితే ఉంటుంది. ఆ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ అయితే అయి ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే రీసెంట్లీ ఇటువంటి డౌట్ ఒకరు రైజ్ చేశారు కాబట్టి నేను ఈ పాయింట్ని మెన్షన్ చేశాను. అలాగే జాబ్కి సెలెక్ట్ అయితే ఇనీషియల్లీ ఒక 2 years ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఆ పాయింట్ని కూడా ఇక్కడ అండర్లైన్ చేశాను, మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ ఈ జాబ్స్కి 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఏజ్ రిలాక్సేషన్స్ ఏవి ఉండవా అని చాలామంది అడిగారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఈ జాబ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయి ఉంటే 3 years, ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయ్యి ఉన్నట్లయితే 10 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయ్యి ఉన్నట్లయితే 15 years, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయ్యి ఉన్నట్లయితే 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఓవరాల్లీ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నోటిఫికేషన్లో వివరాలన్నీ కూడా చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఏమన్నా చెప్పండి అనే ఒక చిన్న డౌట్ మీరు రైజ్ చేయొచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు. మీకు చెప్పాను కదా, అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ వచ్చినట్లే ఆల్మోస్ట్ అలా అని చెప్పేసి అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే అప్లై అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత మీ హార్డ్ కాపీస్ని సెండ్ చేసి అప్లై అయితే చేసేయండి. తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని పిలిచి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడమో లేదా చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడమో లేదా అక్కడ ఉన్నటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని ఆ టైంలో ఏదైనా ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేసి ఆ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను కూడా ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని ఏమన్నా షార్ట్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అప్డేట్ అయితే చేస్తాను. ఇక అప్లై ప్రాసెస్ మనకు తెలిసింది కదా, 15th September నుంచి స్టార్ట్ అయింది అండ్ 31st October అనేది లాస్ట్ డేట్ మాట్లాడుకున్నాం. అలాగే హార్డ్ కాపీస్ సెండ్ చేయడానికి November 7th లాస్ట్ డేట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అయితే మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేసినా సరే అప్లికేషన్ ఫీజెస్ పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అమౌంట్స్ ఎంత అండ్ హార్డ్ కాపీస్ని సెండ్ చేసినటువంటి అడ్రస్ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫ్యూజింగ్ ఇచ్చారు. మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే పే స్కేల్ అనేది level 10 కన్నా బిలో ఉంటే మన అప్లికేషన్ ఫీజు 590 అని చెప్పారు. మనం ఈ నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పోస్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2 దీని పే లెవెల్ చూసుకుంటే 7th CPC నామ్స్ ప్రకారం level 5లో ఉంది కాబట్టి మనం పే లెవెల్ 10 కన్నా బిలో ఉన్నాం. అంటే మన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 590 రూపీస్. అంటే మనం ఈ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే 590 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు GST కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక హార్డ్ కాపీస్ విషయాల్లోకి అయితే ఒకసారి మనం వెళ్ళినట్లయితే అంటే అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అయితే తీసుకుని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఎన్వలప్ ద్వారా స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ హార్డ్ కాపీస్ సెండ్ చేస్తేనే మన అప్లై ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కదా. అలా హార్డ్ కాపీస్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ ఏంటనేది చూస్తే ఆ అడ్రస్ చూసుకుంటే మనకి మెన్షన్ చేశారు. రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిప్పర్ రాయ్బరేలీ న్యూ ట్రాన్సిస్ట్ క్యాంపస్ అహంబాపూర్ కలంబాపూర్ నియర్ CRPF బేస్ క్యాంప్ అండ్ బిజోని పోలీస్ స్టేషన్ PO మధ్య తహసీల్ సరోజినీ నగర్ లక్నో ఉత్తరప్రదేశ్ పిన్ కోడ్ 226002. ఈ అడ్రస్కి మన హార్డ్ కాపీస్ని స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలి. వన్స్ ఇది కూడా కంప్లీట్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. మీ లక్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు, రిటర్న్ ఎగ్జామ్ లాంటిది. జస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని పిలిచి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఓవరాల్లీ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే నా ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా ఈ నోటిఫికేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఈ నోటిఫికేషన్పై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో వన్ థింగ్, మీరు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ అయితే చేసి ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.